ఈ వివాహాలు ఆలస్యం అవడం ఏంటండి? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, మా అబ్బాయి ఈ వివాహం లేట్ అవుతుందండి అండి. దేని గురించి అంటారు ఇవన్నీనండి? అంటే భగవంతుడు ఎవరికి ఎప్పుడు వివాహం చేయాలో, ఎప్పుడు సంతానాన్ని ఇవ్వాలో అన్నీ ఇచ్చాడు. ఆ విధంగా మనం ఒకప్పుడు ఏంటంటే ఉద్యోగం చేసినా ఉద్యోగం చేయకపోయినా వాళ్ళు కౌలిక వృత్తిలో ఉండేవారు. వ్యవసాయము, పశుపోషణ ముందు తీసుకున్నాం కదా, అవి ఇంట్లో అనాదిగా వస్తున్నటువంటి విషయాలు అనమాట. ఇతను ప్రత్యేకించి ఒక దగ్గర ఉద్యోగం వెళ్ళి ఇంత డబ్బులు గడించాలని ఉండేది కాదు. తండ్రి చేస్తున్న పనినే అందులో సహాయం చేస్తే వీడు ఏదో పని చేస్తున్నట్టు లెక్క. కాబట్టి వాడు వివాహానికి అర్హుడైపోయాడు. కానీ ఇప్పుడు అడగలేదు కదా, కొన్ని లక్షల ప్యాకేజ్ ఉంటేనే అమ్మాయిలు వస్తున్నారు. దానివల్ల వివాహం అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాకేజ్ సిస్టమే మన ఆలస్యం వివాహం అవ్వడానికి ఒక కారణం. అబ్బాయి యొక్క స్థితిగతులు, వెనకున్న సంపద ఏంటి, చేస్తున్న ఉద్యోగం ఏంటి, నన్ను ఏ విధంగా సుఖపెట్టగలడు, ఇవన్నీ కూడా అమ్మాయిలు కూడా బ్యారేజ్ వేసుకోవడం వలన అబ్బాయిలుగా ఆలస్యంగా వివాహాలు అవుతున్నాయి. అంటే మన జాతక చక్కెర ప్రకారం కళ్యాణ గడియాలని ఒకటి ఉంటాయి కదండి, మరి వాటి వల్ల ఆటోమేటిక్గా అవుదా? చాలా కొంచెం గమ్మత్తైన ప్రశ్న అండి ఇది. ఇక్కడ ఈ భూభాగం మీద పర్టికులర్గా భారతదేశంలో ఏది జరిగినా గ్రహస్థితి దాని కారణం, ఇంకా మాట్లాడడానికి అయితే లేదు. అటు సంవిధానంలో మార్పులు వచ్చినా, ఇటు ప్రభుత్వాలు పడిపోయినా, కొత్త ప్రభుత్వాలు వచ్చినా, ఎక్కడ రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసినా గ్రహస్థితే కారణం కదండి. ఆ గ్రహస్థితి కారణం వల్ల అమ్మాయిల ఏజ్ ఒకప్పుడు ఎప్పుడు చేసేవారు పెళ్ళిళ్ళు? 18 ఏళ్ళు వస్తే చేసేవారు. ఇప్పుడు 21 ఏళ్ళు వస్తే చేయడానికి వీల్లేదు. సంవిధానం నిర్ణయించింది. ఎలా నిర్ణయించింది? దానికి గ్రహస్థితే కారణం. జనాభా పెరిగిపోతుంది, దాన్ని అరికట్టాలి, ఆలోచనలు చేసాం. ఆలోచనలు చేయడానికి కూడా గ్రహస్థితే కారణం. అర్థమైంది కదండి. అక్కడ వాడినటువంటి ఆ సందేశం కిందకి మనదేలి ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ని ఎరుపు రంగు పూసేసి మనం ఫ్యామిలీ ప్లాన్ చిత్రంగా ఇచ్చాం. తెలిసింది కదా. ఇందులో కూడా మనకి ఆధ్యాత్మిక స్వరూపం ఉంది. కిందకి మనదేలి ఉన్న ట్రయాంగిల్ స్త్రీ, మీదకి మనదేలి ఉన్న ట్రయాంగిల్ పురుషుడు. కాబట్టి ఇక్కడ స్త్రీ 2 సంతానాల తర్వాతను డేంజరస్ అనేటువంటి ఒక సందేశాన్ని మనకి ఇచ్చారు. ప్రతిదానికి కూడా గ్రహస్థితే కారణం. కాబట్టి గ్రహస్థితి ఏ సమయంలో ఎలాగా మానవుడి మీద పనిచేస్తూ ఉంటుందో ఆ విధంగా అవన్నీ జరుగుతూ పోతూ ఉంటాయి. అంటే కానీ వీళ్ళు పుట్టినటువంటి జాతక రీత్యా జాతకంలో ఉంటుంది తప్పకుండా, ఆలస్య వివాహం ఉంటుంది, లేకుండా ఉండదు. తెలిసినండి. 1 గోచారం, 2 జాతక చక్రం పుట్టినప్పుడు ఏంటంటే గ్రహస్థితి ఉందో దాని మూలంగా వివాహాల ప్రక్రియ అన్నది మనం పరిగణలో తీసుకొని చెప్పాలి. అలాగే చెప్తూ ఉంటాం. తెలిసిన కదండి. ఆలస్య వివాహాలు అవ్వడానికి కూడా గ్రహస్థితే కారణం. ఎర్లీ మ్యారేజ్ కూడా ఎర్లీ మ్యారేజ్ అని ఉంటుంది అందులో. ఎర్లీ మ్యారేజ్ అనగానే 14 ఏళ్ళు వివాహం అవుతాం చెప్పలేము, ఎప్పుడు చెప్పకూడదు కూడా. ఎందుకంటే ప్రతి జ్యోతిష్యుడు కూడా మన తాలూకు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పాలి. అర్థమైంది కదండి. బహుసంతాన యోగం ఉంటుంది, అలాగే 4-5 సంతానం ఉంటుంది చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే మనిషి యొక్క బుద్ధి మారింది. తాను ఒకవేళ ఎక్కువ సంతానం అయితే పడే ఇబ్బందులు ఏంటో తనకు తెలుసు కనుక ఆయన కూడా ఒక సంతానాలకు 2 సంతానాలకు పరిమితం అయిపోతూ ఉంటాడు. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే గ్రహాల యొక్క చలనం, వాటి యొక్క రేసెస్ మన మీద పడడంలో మనిషిలో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా కారణం అవుతూ ఉంటాయి. అందుకనే గ్రహాలను తప్పించేసి నేను ఏదో చేసేస్తాను అనుకుంటే చాలా పొరపాటు. అంటే ఇప్పుడు గణాలు కలవకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారంటారు. గణములు అన్న మాట ఇది చాలా పాతకాలపు మాట ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే భారతదేశంలో ఒక గొప్ప అలవాటు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్త్రీలతో వివాహాలు జరిగే ఒక ప్రక్రియ ఉండేది. అప్పుడు ఈ గణ పరిశీలన అవసరం వచ్చేది. ఇప్పుడు అలగలేదు. ఎన్ని మాట్లాడుకుంటూ ఉన్నా మన జాతిలో మనం చేసుకుంటున్నాం, మన ఊరికి దగ్గరలో, మన రాష్ట్రంలో, మన దేశంలో చేసుకుంటున్నాం. విదేశాలకి వెళ్ళి చేసుకునేటువంటి పెళ్ళిళ్ళు 1, 2, 3, 10 సంఖ్యల్లో ఉంటాయి, కానీ 100 వేలలో కూడా ఉండవు. కాబట్టి ఇప్పుడు గణ పరిశీలన అన్నది అంత అవసరం లేదన్నది నా ఉద్దేశం. అంటే దానివలన ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులు ఏంటంటే ఒక్కోసారి చూడండి, రాక్షగణం, మానుషగణం, దేవగణం అంటాం. భారతదేశంలో ఎవరు పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా అది మానవుడే తప్ప రాక్షసుడు కాడు, దేవుడు కాలేదు, దైవము కాలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం పరిగణలో తీసుకొని ఒక్కొక్కప్పుడు మంచి సంబంధాలను కూడా మనం పోగొట్టుకుంటున్నాం. తెలిసింది కదా. అందుకనే ఇప్పుడు చూడండి, ఎవరు ఏ జాతక పరిశీలన చేయకుండా వివాహం చేసుకునే వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. అర్జునుడు ద్రౌపదిని తీసుకొచ్చినప్పుడు కానీ, రాముడు సీతను తీసుకొచ్చినప్పుడు కానీ ఏ జాతక పరిశీలన జరగలేదు. అయినా వాళ్ళు చరిత్రలో వాళ్ళు పూజనీయులుగా మారారు.
ఆరాధ్య దైవాలుగా మారారు. ఉన్నది ఏంటంటే మనం అక్కడున్న వ్యవస్థని గౌరవించుతూ ముందు పోవాలండి. అంతే తప్ప ఈ ఆలస్యంగా వివాహమైనా ముందు వివాహమైనా వ్యవస్థ బాగోలేనప్పుడు ఏవి సక్రమంగా ఉండవు. అంటే ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి పరిహారాలు అందిస్తారు గురుగారు? అంటే వివాహం జరగడానికి అనేక రకాల పరిహారాలు ఉంటాయి. కుజదోషం ఉందా, లేకపోతే శుక్రుడు కుజుడు ఉన్న స్థానాలు బట్టి వాటికి కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటాం, పరిహారాలు చేస్తూ ఉంటారు. దానివల్లనేమో వెంటనే వివాహం జరిగే ఒక అవస్థ ఉంటుంది. ప్రతిదానికి భగవత్ సహకారం కావాలండి. మనం ఇక్కడ భూమి మీద మానవులుగా జీవించినప్పుడు మానవుడి యొక్క ప్రథమ లక్షణం అవుతుంది దైవాధీనంలో ఉండడం, దైవం యొక్క ఆధీనంలో ఉండడం. ఆయన ఆధీనంలో ఎవరు ఉంటారో వాళ్ళని రక్షించేవాడు భగవంతుడే, ఏ కోరికైనా. అందుకనే గీతలో చాలా ప్రస్ఫుటంగా చెప్తాడు, అనన్యా చింతయంతో మాం యోజనా పర్యుపాసతే తేషాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. నేను చూస్తున్నాను అనలేదు భగవంతుడు, నేను మోస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆయన మోస్తున్నప్పుడు అది ఎంత బరువు ఉంది, ఈ మొత్తం లాగలడా లేదా, ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం లేదు. మనం ఆ దిశలో ఆలోచిస్తున్నాం. ఆ దిశలో ఆలోచించడం వలన మనం కోరిని కష్టాలను తెచ్చుకుంటాం. భగవంతుడు స్వయంగా చెప్పాడు, నేను మీ కష్టకాలు నేను మోస్తున్నాను, మీరు ప్రాపర్గా నా తాలూకా పాదాలపైన మీ యొక్క భావన ఉంచండి అని చెప్పాడు. మనం అలా చేయకుండా ఒక ట్రైన్ వెళ్తుంది, మొత్తం ఈ 18 కంపార్ట్మెంట్స్ని ఒక ఇంజిన్ లాగుతూ ఉంటుంది. అందులో కూర్చున్న ప్యాసింజర్కి ఏమో కనికరం వచ్చింది, అరే ఈ ట్రైన్ ఏమో నన్ను లాగుతుంది, నా లగేజ్ని కూడా లాగుతుందని చెప్పి ఆ సూట్ కేసు తీసి తన బుర్ర మీద పెట్టుకున్నాడు ఆయన. అప్పుడు కూడా ఆ సూట్ కేసుని తనని ఆ ట్రైనే లాగుతూ ఉంది. ఎక్స్ట్రా ఏం జరిగింది ఇక్కడ, తన తల నొప్పి పెట్టింది, ఇది బరువు పెరిగింది. ఇప్పుడు మానవుడు చేస్తున్న పని అదే కృష్ణండి. అందుకోసం భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటంటే సద్గురు యొక్క ఆశ్రమం తీసుకుంటే మనకి ఇలాంటి విషయాల్లో కొంతవరకు జ్ఞానాన్ని వాళ్ళు ప్రబోధిస్తారు. అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉన్నవాడు గురువు కావాలి. అటువంటి వాళ్ళు చాలా స్వల్పంగా ఉన్నారు. వాళ్ళని చేరుకోవడం కూడా మన కష్టమే తెలిసిన కదండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మంచి గురువు ఉన్నాడు అనుకోండి, ఆయన సాధారణ వ్యక్తికి అందుబాటులో లేకుండా పోతున్నాడు. ఆయన ఆశ్రయించాలనుకునేసరికి ఆ చుట్టుపక్కల చేరిన వాళ్ళంతా ధనిక వర్గం చేరిపోతుంది. సాధారణ మానవుడికి అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కూడా పోతున్నాడు. కాబట్టి మనం సద్గురువుని పొందలేకపోతున్నాం. అంటే ఇప్పుడు గురువు అంటే ఎక్కడికి వెళ్ళాలి, గురువు వెతుక్కుంటూ శిష్యుడు వెళ్ళాలా, లేకపోతే గురువే శిష్యుని వెనుక్కుంటూ వస్తాడా? ఇది మనం అనుకోవాల్సిన ప్రశ్న, వేసుకోవాల్సిన ప్రశ్న. పూర్వకాలంలో గురువులే శిష్యుల్ని వెనుక్కుంటూ వచ్చేవారు, వాళ్ళు ఉత్తమోత్తమైన స్థితులకు చేరుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. శిష్యుడే అనుకుంటున్నాడు గురువుని, ఈ టీచర్ అయితే బాగా చెప్తాడు, ఇన్ని పట్టుకోవాలి. కాలేజీల్లో కూడా అలాగే ఉంది ఇప్పుడు, మాకు ఈ టీచర్ కావాలని. కాబట్టి వ్యవస్థలో కొన్ని చాలా వరకు మార్పులు అంటే విపరీత దిశలో పయనిస్తున్నాయి.